హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదైతే కుడుములు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్. సో మనం ఇప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకొని ఒక క్లాత్లో కట్టి ఒక 10 మినిట్స్ మనం ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకోవాలి. సో మనకి ఇది ఆవిరయ్యే లోపల పల్లీలు, కొబ్బరి బాగా తురుముకొని, సో నువ్వులు కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అది పౌడర్ చేసుకోవాలి కూల్ అయిన తర్వాత. ఇప్పుడు మనకి వాటర్లో సాల్ట్ వేసి బాగా కాంచి ఆల్రెడీ ఆవిరి పెట్టిన రైస్ ఫ్లోర్లోనే బాగా వేసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం పౌడర్ వేసాం కదా, తగినంత బెల్లం కూడా వేసి అన్నీ మిక్స్ చేసి ఇలాచి నెయ్యి కూడా వేసి బాగా కలిపి చిన్నగా బాల్స్ లాగా చేసుకొని, ఇప్పుడు ఇలా క్లాత్లో ఇలా చేసామంటే నేను చూపించిన విధంగా చాలా సింపుల్గా అయిపోతుంది కుడుములు. సో ఇది మా వేద చేసింది. ఈ గ్యాప్లో మా సిస్టర్ వచ్చి వినాయకుని చేసింది. చాలా బాగా వచ్చింది, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో ఒక 15 మినిట్స్ ఆవిరి పెట్టుకుంటే కుడుములు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది